కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బి కోడూరు మండలం అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో బద్వేల్ టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి, డీసీఓ ఉదయశ్రీ, రాష్ట్ర మంత్రి బాల వీర ఆంజనేయులు పరిశీలించారు. మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేయడం కోసం మంత్రులకు నివేదిక ఇవ్వనున్నారు. గత ప్రభుత్వాల ప్రమాణాలతో ఈ పాఠశాలకు అవసరమైన అభివృద్ధి లేకపోవడాన్ని విమర్శిస్తూ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని రితీష్ రెడ్డి తెలిపారు. ఇవి స్టేయింగ్ కోసమా? అందరికీ నమస్కారం. ఈరోజు మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారి ఆదేశాల మేరకు ఈ సగిలేరు స్కూల్ 1989లో మొదలుపెట్టిన స్కూల్. మా ప్రాంతం ఇక్కడ వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక గురుకులం లేడీస్కు ఉంటే ఒక గురుకులం బాయ్స్ స్కూల్గా ఉంది. ఇది ఎట్టి పరిస్థితిలో మా తాలూకాలో ఉండాలనే వివరణ క్లుప్తంగా ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని, మమ్మల్ని, ఇక్కడ ప్రజాప్రతినిధులని, స్టాఫ్ మరియు ఇక్కడ ఉన్న స్కూల్ పేరెంట్స్ వాళ్ళతో చర్చ జరిపి బిల్డింగ్స్ కానీ వీటికి కానీ అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ పిల్లలు అనేది ముఖ్యం, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు. ఏ ఇబ్బంది జరిగినా మీ అందరు కాదు, మనందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బాధ్యత తీసుకోవాలా. ఎందుకంటే వర్షాకాలం వచ్చినా ఎటువంటి సమస్యలు రాకుండా ఇది ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ నిలబడేది ఒక ఆలోచన అయితే పిల్లలు కూడా ఇబ్బంది జరగకూడదు. కాబట్టి దాని మీద అందరం సుదీర్ఘ చర్చ చేసి వీటి మీద మేడం కానీ మేమందరం ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కానీ వీళ్ళందరిది రిపోర్టు పూర్తి చేసుకొని ఈరోజు మేము ఆ రిపోర్టు మంత్రివర్యులకి మరియు ఇక్కడ జిల్లా యంత్రాంగానికి అందరికీ